అయితే ఈ అంత డెవలప్ చేస్తారు కానీ అమ్మవారికి కూడా ఒక మంచి గుడి కడితే బాగుంటుందని స్థానిక భక్తులు ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. మరి భవిష్యత్తులో కడతారేమో. ఇప్పటివరకు అయితే అమ్మవారి గుడి చాలా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికే సగానికి ఎక్కువ బూడిపోయింది మట్టిలో. మరి రాను రాను అమ్మవారి గుడి కడతారా లేదా అనేది కూడా చూడాలి. కడతారనే స్థానం అయితే చాలా మంది కట్టడానికి ప్రయత్నం చేసిరు కానీ ఎందుకో వెనక్కి తగ్గినట్టు కొన్ని వార్తలు అయితే ఇక్కడ స్థానికంగా అయితే కొన్ని కథలు వినబడుతున్నాయి. ఎంతవరకు నిజం తెలియదు కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ మైసమ్మ అమ్మవారి గుడిని కూడా కట్టాలని కోరుకుందాం. ఇక ముందు ఉంది ఇంకా గుట్ట ఉంది. ఆ గుట్ట పైన పూర్వం ఒక 30 ఏళ్ల క్రితము ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఒకటి కట్టిల్లు. అయితే ఆ గెస్ట్ హౌస్ ఏమైందో తెలియదు కానీ నక్సలైట్లు పేల్చేసారు, మొత్తం భూస్థాపితం చేసేసారు. చాలా పెద్ద గెస్ట్ హౌస్ కట్టిల్లు 30 ఏళ్ల క్రితము. మరి నక్సలైట్లు ఎందుకు పేల్చేసారు, అక్కడ ఏమైనా సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా లేవా, ఆ బిల్డింగ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఫ్రెండ్స్, 30 ఏళ్ల క్రితం ఈ పాకాల కట్ట పైన కట్టినటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ని అప్పట్లో నక్సలైట్లు పేల్చేసారు. ఆ ప్రాంతం అయితే ఇదే కదా చూసారు కదా. చెరువు కట్ట అక్కడ స్టార్ట్ అయిన అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు ఒక 2.5-3 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ఇది దీని అవతల కిందికి పోతే మత్తడి వస్తుంది. ఒకసారి చూద్దాం అప్పుడు గూల్ చేసిన బిల్డింగ్ ఏమన్నా ఆనవాళ్ళనే ఎలా అని చూద్దాం. ఇక్కడ కూడా మంచి స్పెషల్ అట్రాక్షన్ కొరకు చాలా కడుతుర్రు. ఇదివరకు కట్టిర్రు, కొంచెం డెవలప్ చేస్తారు. ఇగో ఇక్కడే ఉండే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ చాలా పెద్దది. అప్పట్లో నక్సలైట్లు ఒక్క బాంబు పెట్టి మొత్తం పేల్చేసారు ఇక్కడ. అప్పుడు నక్సలైట్లు ఎందుకు పేల్చారు అంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరిగితే వాళ్ళ కదలికలు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తాయి. ఆ తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు అప్పట్లో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, నక్సలైట్లకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాల ప్రకారము ఇక్కడ కట్టినటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ని మొత్తం పేల్చేసిరు. ప్రస్తుతానికి అయితే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడైతే ఏం లేవు. కాకపోతే కిందికి వాటి బిల్డింగ్ సంబంధించిన కాంక్రీట్ అవన్నీ కిందికి తోసేసిండ్రు. అవి కూడా చూద్దాం. అప్పట్లోనే చాలా మోడర్న్ కట్టిల్లు ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ని. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన డ్రైనేజ్ అయితేనేమి ఇతర కూడా ఇంకా సౌకర్యాలు కూడా చాలా మోడర్న్ కట్టిల్లు. అప్పట్లోనే మోడర్న్ కట్టిల్లు. అయినా కూడా నక్సలైట్లు దీన్ని పేల్చేసారు. కానీ మళ్ళా ఇప్పుడు కడితే మళ్ళీ పేల్చేరా అన్న అనుమానం వస్తుంది. కానీ అప్పటంతా ఊపు ఇప్పుడు లేదు, వాస్తవానికి ఇప్పుడు లేదు, మొత్తం తగ్గిపోయింది. ప్రాబల్యం కూడా తగ్గిపోయింది. ఈ ఏరియాలో ఒక 2-3 దళాలు ఉన్నట్టు తెలిసింది కూడా. వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే ప్రాణాలు కొట్టి ప్రాణానికి ప్రాణం పోయే విధంగా దానికి ఎదురెళ్ళడం అనేది చాలా, దానికి ఒక నిబద్ధత ఉంటే తప్ప పోలేము. కానీ మొత్తానికైతే అప్పట్లో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ గురించి వేస్తే మళ్ళా ఇదే ప్లేస్లో మరింత డెవలప్మెంట్ కనిపించే విధంగా చేసేలా చర్యలే తీసుకుంటున్నారు. కిందికి పోదాం. మత్తడి ఉంది, మత్తడి కూడా మనం ఒకసారి చూద్దాం. ఎర్ర జెండె నీయలు ఎర్రెర్రనిది జెండె నీయలు ఎర్ర జెండ వాయే పచ్చ జెండ వాయే.
ఫ్రెండ్స్. ఇగో ఇది. ఓకే, రెడీయా ఫ్రెండ్స్? ఇక్కడ పాకాల ఈ కట్ట పైన అప్పట్లో 30 ఏళ్ల క్రితము కట్టినటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సంబంధించిన ఒక మన ఆనవాలు అయితే ఒకటి కనబడది. ఇగో ఇదే అండర్ డ్రైనేజీ. అంటే ఆ రోజుల్లోనే ఇక్కడ అండర్ డ్రైనేజీ వేసి ఆ గెస్ట్ హౌస్ ని కట్టారు. ఇగో సార్ చూడండి, ఇగో ఇది అండర్ డ్రైనేజీ. ఇది దీనికి సంబంధించి ఇది అది మ్యాన్ హోల్ ఇది. ఇగో ఇది కట్టారు అంటే ఈ కిందికి డ్రైనేజ్ వాటర్ కిందికి వెళ్ళే విధంగా పైనుంచి పైపులు వేసి కిందికి పైపులు వేసి కట్టారు. అప్పట్లోనే ఎంత టెక్నాలజీ ఇక్కడ వాడారు అంటే అంత అడ్వాన్స్డ్ గా కట్టారు అనమాట. ఇది ఏది పాకాల కట్ట పైన అప్పట్లో నక్సలైట్లు కూల్చినటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సంబంధించిన ఆనవాళ్ళు అయితే మనకు కూడా కనబడది. ఇక మనం మత్తడి రోడ్ ఇది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది మత్తడి. అక్కడ మత్తడి వస్తుంది, చెరువు నిండితే మత్తడి వస్తుంది. అక్కడ చాలా బాగుంటది. మత్తడి వచ్చే టైంలో చాలా అద్భుతంగా ఉంటది. మంచిగా నీరు ఇట్లా దూకుతా ఉంటే ఆ కొండల మధ్య అట్లా బండల మీదకి రాళ్ళ మీదకి వాటర్ ఇట్లా దూకుతా ఉంటే మస్తు ఉంటది. శబ్దం కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడంటే మత్తడి ఈ టైంలో ఇది చలికాలం సంక్రాంతి సమయం కాబట్టి మత్తడి బంద్ అయింది, ఇప్పుడు ఉండదు. వర్షాకాలంలో కనీసం ఒక 3-4 నెలల పాటు పాకాల చెరువు వర్షాలు సమృద్ధి కాబట్టే మత్తడి వస్తుంది. పాకాల చెరువు ఎంత గొప్ప చెరువు అంటే ఇక్కడ వాటర్ కూడా చాలా ఆయుర్వేదిక సంబంధితమైన వాటర్ ఇది. ఈ వాటరు డైలీ తాగితే అసలు ఏ రోగాలు రావు. ఈ వాటర్ పైన కూడా కొన్ని పరిశోధనలు జరిగినాయి. పాకాల చెరువు వాటర్ పైన కూడా కొన్ని పరిశోధనలు జరిగినాయి. ఇది ఈ చెట్ల ద్వారా వేర్ల ద్వారా వచ్చినటువంటి వాటరు ఈ పాకాల చెరువులో స్టోర్ అవుతుంది. ఆ వాటర్ చాలా స్వచ్ఛమైన వాటర్. పాకాల చెరువు వాటర్ చాలా స్వచ్ఛమైన వాటర్. ఇది దేశంలోనే టాప్ లో ఉంది. ఇంత స్వచ్ఛమైన వాటర్ దాదాపు కొద్ది చోట్ల మాత్రమే దొరుకుతుంది దేశంలో. అలాంటి చోట్లలో పాకాల చెరువు ఒకటి. పాకాల చెరువు అటు చరిత్రపరంగా, ఇటు వ్యవసాయ పరంగా, ఇటు పర్యావరణ పరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన చెరువు ఇది. ఈ చెరువులో వాటర్ అస్సలే కలుషితం కాదు. జస్ట్ కొండల పైన అడవిలో ఈ వర్షం పడితే ఆ వర్షపు నీళ్లు చుక్కలు చుక్కలుగా దారాలుగా మారి, దారాలు కాస్త చిన్న చిన్న కాలువలుగా, కాలువలు కాస్త ఒర్రెలుగా, ఒర్రెలు కాస్త వాగుగా మారి, వాగులు వచ్చి ఈ చెరువులో కలుస్తాయి. దాదాపు ఒక 6-7 వాగులు పాకాల చెరువులో కలుస్తాయి. పైన ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే పాకాల చెరువు నిండుతుంది. దాదాపు ఈ కాలంలో ఎక్కడ చూసినా కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు కట్టి కెనాల్ వేసి ఇప్పుడు వ్యవసాయం ఎక్కువగా అదే జరుగుతుంది. కానీ 800 ఏళ్ల క్రితమే దాదాపు అటు మెట్ట పంటలతో కలిపితే దాదాపు 60,000 ఎకరాలకు పైనే ఇక వాగేమటి, మున్నేరు వాగేమటి కూడా అటు ఇటు చూసుకుంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైనే ఇక్కడ ఈ పాకాల చెరువు అనేది ఆయకట్టుకు ఒక ఆయువు పట్టుగా మారింది. ఇది ఇంకో విషయం ఏంటంటే పాకాల చెరువు ఈ మున్నేరు వాగు ఈ మధ్య కాలంలో విజయవాడ దగ్గర మున్నేరు వాగు వంగిందని మనం వార్తల్లో చూసినాం. చాలా మంది, కొంతమంది చనిపోయారు. చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయినాయి. అయితే ఈ మున్నేరు వాగు పుట్టేది కూడా ఇక్కడే. ఇదే ఈ మత్తడి ప్రాంతమే మున్నేరు వాగు. అసలు పాకాల చెరువు ఒకప్పుడు అసలు ఇది ప్రసిద్ధి సిద్ధంగా ఏర్పడినటువంటి చెరువు. దాన్ని ఏం చేసిరంటే అప్పటి రాజులు, అప్పటి ప్రతాపరుద్రుడు ఏం చేసిండంటే కొంచెము కాకతీయ రాజులు కొంచెం ఏం చేసిరు, కొంచెము లోపల కొంచెం పూడిక తీసి ఆ మట్టిని తీసి కట్టకు పోసి, ఆ కట్ట పోసిన తర్వాత ఈ చెరువు కొంచెం స్టోరేజ్ పెరిగింది. అంటే స్టోరేజ్ని పెంచడానికే ఈ కట్ట పోసిరు. అంతకుముందే ఇక్కడ చెరువు ఉన్నదట. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చెరువు ఇది. దాంతోపాటు ఇక్కడే మున్నేరు వాగు కూడా ఇక్కడే స్టార్ట్ అయ్యేది. ఈ మున్నేరు వాగు ఇక్కడ స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా
ఈ మహబూబాబాదు, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా విజయవాడ దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. ఇగో ఇక్కడే మున్నేరు వాగు పుట్టింది. ఇగో ఇక్కడే మనం మత్తడి దగ్గరికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ మత్తడి 5, 6, 4 ఫీట్లు పోస్తా ఉంటే ఎట్లా ఉంటుందంటే చూడటానికి కూడా భయం వేస్తుంది. ఇక్కడ చెరువు ఇట్లా కదిలినట్టు అనిపిస్తుంది. ఇగో మనం మత్తడి ప్రాంతానికి వచ్చేసినాం. కాకపోతే ఈ మత్తడి చాలా కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంత పెద్ద చెరువుకు ఇంత చిన్న మత్తడి ఏందని అందరు అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ కట్టింది ఏం లేదు. జస్ట్ అసలు ఈడ వాటర్ ఎక్కువైతే పోయే విధంగా కట్టినట్టు కూడా ఏం లేదు. ఆడ కట్టేసిరు, కొంచెం మట్టి తవ్విరు, కట్టేసిరు. కాకతీయ రాజులు ఇటు వాగుని ఇట్లు విడిచిపెట్టారు. అంటే ఇటు వాగు ఆల్రెడీ ఉన్నట్టు అప్పుడు ఉందో మరి, లేకపోతే కొత్తగా ఈ వాటర్ ఎక్కువ స్టోరేజ్ అయ్యి ఇట్లా కోతలు కోసి వాగులాగా ఏర్పడో తెలియదు. కానీ ఇగో ఇదే మత్తడి, పాకాల చెరువు మత్తడి. చూసిరు కదా, చాలా అద్భుతంగా కట్టారు అప్పట్లోనే. ఇగో ఇది డంగుసున్నమేట కట్టిలు. ఇగో ఈ మత్తడి అప్పుడు పూర్వము ఇగో డంగుసున్నమేట కట్టారు. అయితే యాక్చువల్లీ ఈ మత్తడి ఇంత హైట్లో ఉండే, ఇది ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఇంత హైట్లో ఉండే. అయితే అప్పుడు వర్షాలు పడ్డప్పుడు చెరువు నిండి మత్తడి పోసిన టైంలో ఏమైంది అంటే, ఈ ఉంటే ఈ బ్యాక్ సైడ్, పాకాల చెరువు బ్యాక్ సైడ్ కొత్తగూడ మండలం అనేది ఉంటుంది. ఆ మండలం కింద దాదాపు 30-40 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో కొన్ని గ్రామాలు అంటే పాకాల చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఈ మత్తడి పోసినప్పుడు అవి నీట మునిగేవి. ఆ కారణం చేత ఏమైందంటే పలుమార్లు ఆ స్థానిక ప్రజలు ఇబ్బంది పడడంతో ఒకసారి ఏం చేశారంటే వాళ్ళంతా గుంపుగా వచ్చి ఈ మత్తడిని, ఈ 2 వరుసల రాళ్లను కూల్చేసినట్టు ఇక్కడ చెబుతున్నారు. ఆ కూల్చేయడం వల్ల ఈ మత్తడి ఈ ఎత్తు అనేది తగ్గింది. ఈ కాంక్రీట్ ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 10-15 ఏళ్ల క్రితం ఈ కాంక్రీట్ పోసిరు. అంతకుముందు అప్పట్లో కట్టినటువంటి మత్తడి ఇది. ఆ తర్వాత ఇది కూడా సైడ్కి వాల్ కట్టిరు. ఈ మత్తడికి ఈ కట్టకు ఏమైనా డ్యామేజ్ కాకుండా కట్టిరు. అయితే ఈ బ్యాక్ వాటర్ వాళ్ళ నీటి మునడం వల్ల ఇటు ఈ మత్తడిని 2 వరుసల రాళ్ళు పీకేసిరు. అది దీని కనుక పీకేయకపోతే ఇంకా స్టోరేజ్ ఇంకా ఎక్కువ మత్తడి పోసిన టైంలో ఇంకా ఎక్కువ నీళ్లు నిలిచిపోయే అవకాశం ఉండేది. కానీ వాళ్ళ పని చేయడం వల్ల కొంచెం నీటి స్టోరేజ్ అనేది తగ్గింది. వాస్తవంగా చెప్పాలంటే పాకాల చెరువు చాలా పెద్దది. దాదాపు 4 TMCల నీరు ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఈ చెరువులోకి ఏ కృష్ణానది నీళ్ళో లేకపోతే ఏ గోదావరి నీళ్ళో ఇదివరకు రాకపోయేది. గత 2 సంవత్సరాల నుంచి గత BRS ప్రభుత్వ హయాంలో ఇది మన గోదావరి నుంచి దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా అక్కడి నుంచి రామప్ప చెరువులోకి పైప్ లైన్ వేసిర్రు. మళ్ళా అయితే ఇక్కడ ఆయకట్టు, పాకాల చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతుల కోసం 2వ పంట, యాసంగి పంట పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో రామప్ప దగ్గర పంప్ హౌస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ చెరువులోకి వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. దాని గురించిన వీడియో కూడా గతంలో మేము చేసినాం. అది బ్యాక్లో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు మీరు. ఇక మొత్తం మీద అయితే ఇది పాకాల చెరువు కు సంబంధించిన పూర్తి వివరాలు. ఇది మత్తడి, అది చెరువు, ఆ మధ్యలో ఉన్నటువంటిది చిలకల గట్టు అంటారు దాన్ని. అయితే పాకాల చెరువు అనేది గత ఎన్నో ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ పాకాల చెరువు చాలా నిరాధరణ గురైంది. అది వాస్తవము. టూరిజం పరంగా కూడా చాలా వెనుకబడి ఉంది. ఈ కట్టను కూడా ఉంటే కట్ట కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు. అయితే ఈ మధ్య కాలంలో టూరిజం పరంగా ఇక్కడికి టూరిస్టులు ఎక్కువ వస్తారు. దాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా నిధులు తెప్పించుకొని డెవలప్ చేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు చూసిన డెవలప్మెంట్ అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిందే. ఈ మధ్య గత 2016-17 ఆ టైంలో కొంత డెవలప్ చేసిళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళే. ఆ తర్వాత కరోనా టైంలో కొన్ని ప్రత్యేకమైన నిధులు తెప్పించుకొని రోప్ వే, అదేవిధంగా సీతాకోకల చిలకల పార్కు, ఫారెస్ట్ మంచెలు, ఇలాంటివి కొన్ని టూరిస్టులు కూర్చోవడానికి కొన్ని షెడ్లు, లోపల
వాగు కింద ఇది సంగం కాలువకు సంబంధించినటువంటి దాని పైన కొన్ని చిన్న చిన్న బ్రిడ్జిలు ప్రకృతిలో కలిసిపోయిన విధంగా కొన్ని చిన్న చిన్న బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఒక 50 లక్షల నిధులు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నిధులతోటి మరింత డెవలప్ చేయాలి, టూరిస్టులు మరింత ప్రత్యేక ఆకర్షణ నిలవాలి అనే ఉద్దేశంతో బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మనం ఒకసారి కట్ట కింద ఎట్లా ఉంది పరిస్థితి, అక్కడ ఏం డెవలప్ చేసిర్రు ఇదివరకు, ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దాం.